ఏం పని ఎట్లా నేను బోనాలు మంచిగా అవును నిన్న రాలేవు మళ్ళా నువ్వు కాకలు కానీ ఆడికి వచ్చినావు మొదలకి కరెక్ట్ ఇక్కడ మన కాకాలకి బోనాలు వచ్చే టైం మా ఇంట్లో తీసిరు అదే వస్తాం విషయం ఆడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం నిన్న అదే 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 బాగా ఆడుతున్నా సూపర్ ఎంజాయ్ అప్పుడే బోనాలు అయినాయి కదా ఈయనకి జరా ఇంకా సెట్ కాలేనట్టుంది నిన్న మొత్తం అందరు కూర్చున్నట్టున్నారు మంచిగా మరి పూర్వ రాయిండు వాళ్ళకైనా వస్తున్నట్టుంది మొత్తం ఆగం చేసేసారు ఆయన మొత్తం అంతా ఆయేసి మీకు హ్యాంగర్ ఉందా మళ్ళీ ఫుల్ తలకాయ ఇప్పుడు ఇంకోటి వేసిన అనుకో సెట్ అవుతాడు ఓయకాడికి పోయి మంచి అల్లం కదా నిన్న అయింది నిన్న వాన అయింది డాన్స్ అయింది చిన్న అయింది అన్న అయింది ఆ పిచ్చోడు పెద్ద పెద్ద పెండ కూడా కొట్టిండు ఎవరు రాకేష్ అన్న ఏంది నిన్న లొల్లైందన్న అన్నదేనా మొత్తం గలీజ్ గలీజ్ చేసిండు ఇంట్లో కాకాల ఇంట్లో గలీజ్ గలీజ్ చేసిండు తాగున్నారు వాళ్ళ ఇంటికి ఎదురు వాళ్ళు వచ్చి అదేంది ఇదేంది అని చెప్పి ఏమన్నా కాకేమన్నా ఎందుకేమన్నా పిన్ని కాక పెద్ద పంచాది ఎంత ఫోన్ చేసినా ఫోన్ లేపుతలేడు ఏమైనా అడిగిన ఫోన్ లేపుతలేడు కాక లేపుతాడు రాకేష్ అన్న కూడా లేపుతలేడు ఇప్పుడు వస్తాడా రాకేష్ అన్న రాని ఎంత టైం ఎంత మీకు చెప్పి అసలు పోయేటప్పుడు అని చెప్పినా మీకు వాడు పోయేటప్పుడు అని చెప్పినా మీకు ఇంటికి వేయండా ఇంటికైనా వేయండి నా మడ్డడా వాడైతే రాని ఫస్ట్ కాకతో ఫస్ట్ నాకు ఒక 2 దెబ్బలు పడితే నిన్నాడు రాని చాయ్ తాగి చూద్దామా లేకపోతే వాడు వచ్చినాక చాయ్ తాగుడు వద్దు మందు తాగుదాం చాయ్ కాదు మంది కాదు వాడు వచ్చినాక కాకతో మాట్లాడుతుంది సరిపోయిందా నిన్న వేసింది నీకు దమ్మకుండా ఆడవో ఎంతమంది అడుగుతారు అట్లా దాగి ఒర్రినేం రా పిచ్చోడు అని చెప్పేసి అంతగానో మాగం చేస్తావా నువ్వు చేసినావు అసలు ఏమిటండి మీరు మాట్లాడేది గుర్తుందా ఇప్పుడు నువ్వు మాట్లాడక ఏం మాట్లాడుకో అది అది కాదు కాకాల ఇంట్లో వేయనావు కూర్చున్నావు చేసినావు నీకేం చెప్పినాం అరే మంచిగా తాగి మంచిగా వెళ్ళిపోవాలని చెప్పినాం ఇద్దరికి వాళ్ళు వెయిట్ వచ్చినావు కాకా పిండికి నేనెందుకు పెడతారా సిగ్గానే లేకుండా మాట్లాడతా సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఇంటికాడ పోతే ఎక్కలేని తిట్లు పడుతున్నాయి ఎక్కలేని తిట్లు పడుతున్నాయి నువ్వు ఆయన నీకు గుర్తుకుంటుందా నేనేం చేసినా అంటున్నావు ఒకటే తిట్లు నేను అడిగి ఇంటికాడ పోతే ఫోన్ చెప్తుండ్రు వచ్చి పైకి వెళ్ళి అరే ఏం రైడ్ ఇట్లా చేస్తున్నాను అంటాడు మరి ఇవన్నీ ఎప్పుడైందిరా ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం ఇప్పుడే కాదు ఆ వినాయక చవితికి అట్లా ఉంటది బోనాలకు అట్లా ఉంటది ప్రతి దానికి అట్లా ఉంటది చూడు అర్థమైంది చూడు అర్థమైందా హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ థ్యాంక్ యూ ఇంత కాకని ఫోన్ లేపుతావు కుదరకే చేయలే నాకు పొద్దున కాక నీ మెసేజ్ చెప్తాడు ఇక నీకు ఫోన్ చేస్తాడు ఫోనే లేపుతాడు ఫోన్ చేశాడు ఏమేం చేసినావు అన్ని చెప్తాడు నీకు ఫోన్ చేశాడు ఏ నిజం చెప్పుర్రా మజాక్ ఆడుతుర్రా ఇంకోటి నీ వల్ల ఆయన మా ఫోన్ లేపుతలేడు నువ్వేమో మరదలు గిడదలు రాడు మళ్ళా వీడియో చూపిస్తే మళ్ళీ మజాక్ ఆడుతున్నావు అది ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాడు కాకకి ఫోన్ చేస్తాడు ఇప్పుడు అర్థమవుతుంది ఏ నిజం చెప్పుర్రా చేయరా కాకైతే ఫోన్ చేయను నిజం చెప్పుర్రా మీరు ఏమేం లెక్కలు చేసినావు అన్ని చెప్తాడు వీడియోలు అన్ని తీసి చెప్పడానికి ఇంత క్లేపాలేదా చెప్తున్నా కదా అరే మజాక్ ఆడకూడదు ఒక నిమిషం నువ్వేమో నా పోరి వాన మరదలు అని మజాకా నీకు ఏం రా రే నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మదం ఎంత మదం ఎంత మదం ఏం చేస్తాడు
ఏ చేస్తున్నా కాకకే చెయ్యి నీకు ఉంటుంది నీకు నీకు డబల్ సెలబ్రేషన్ అంటే ఇవాళ అరే మెంటల్ వాళ్ళ పిచ్చోళ్ళ నిజం చెప్పుర్రా పోయి నేనేం చేసిన ఆ వీడియో వాళ్ళిద్దరి మధ్యలో ఏఐ వీడియో అంత మంచిగా ఉన్నాక కాకకి నేనేం పెడతారా పోయి ఫోన్ లేపుతున్నా ఎవరితలేడు ఏమైంది చెప్పు లేపడు లేపడు ఎందుకు చెప్పు చేసిన ఘనకార్యం చేసిన ఘనకార్యం అట్లుంది బోనాల కన్నా తాయి ఆగమాగం చేసేసి మాగం శివరాత్రి చేసినావు నీకు అర్థమైతే అరే నిజం చెప్పుర్రా అరే నీకుందిరా నీకు ఇంకోటి తెలుసా? పెండి ఉంటావు చూసినా పెండి మీద రాయసం మనం మిగులుతుంది వీడు తాగుతా గట్లనే ఉంటుంది. అసలు ఈడు తాగితే ఈయన గులైందో నాకైతే అర్థమైతే లేదురా. ఈయనకెప్పుడు తాగితే పక్కన ఎవడో ఒకటి సైడ్ డిష్ లో కూర్చోవాలి నంచుకోవడానికి. ఇవాళ నన్ను నంచుకున్నాడు. అరే 3 minutes లో 30 థ్రిల్లర్ సినిమాలు చూపించిన రాడు. తాగుడు మీద విరక్తి పుట్టింది నాకు ఇటు తాగని చూస్తుంటే. ఎవరితలేడు అదే చెప్తున్నా పెండి మీద రాయసం ఏమైతుంది అయితే పడవాను అంతే కదా? డైరెక్ట్ గా లేకపోతే నేనేం మానరా పోయి ఏంది ఇవన్నీ? ఏం మాటలు ఏంది ఓ, అరే చెప్పు మరి, చెప్పు. రికార్డు ఉన్నాయి అన్ని. ఏమన్నా తెలుసా దీన్ని పట్టుకొని గుంట మంచి పొంగు మీద ఉందంటున్నావు. అవును పట్టుకోనా? మళ్ళా ఇష్టం వాడికి ఇష్టం చేస్తావు వాడిని షెడ్ నింపుతున్నావు ఇష్టం చేస్తున్నావు. ఈడెప్పుడు ఇంతే ఏం వచ్చినా ఆపుకోలేడు. నిజంగా లేదురా అది కాదు నీ షెడ్ ఎన్నిసార్లు నింపాడు? నీకు కూడా గుర్తులేదా? నీ మంచి మంచి కళాకారులు మీ దగ్గర. షెడ్ నింపినా గుర్తులేదంట. షెడ్ నింపినా గుర్తులేదు నీకు. ఫోన్ లేవట్టు అంత ఆగమాగం చేసినావు బంద్ చేసుకోరా కొంచెం మంచిగా ఉండు. ఇప్పుడు ఏ మజా కాడకూరు ఎప్పుడు లేపుతలేడు పొద్దున ఈయనకి ఇప్పుడు ఇగో చూడు అయితే కదా నువ్వే ఇప్పుడు. లేకపోతే డైరెక్ట్ ఓడి. సరే ఇంటికైతే పోదాం దమ్మాలా. మేము రామనారాయణకి దండం పెడతాం. మేము రా- నీకు అరే దండం. ఇంటికి పోనీకి ఏమైందిరా భయపడుతున్నా. రామా. నమస్తే ఫస్ట్ నువ్వు నీకేం కాకపోతే మేము వస్తాం. ఎక్కడికెళ్ళి పిలుస్తాను నువ్వేమేం చేసినావు నీకు గుర్తుకుందా? నిజంగా గుర్తులేదు బాయ్. మళ్ళీ ఎందుకు ఏం అంతగానో చేసినావు ఆగం చెప్పు. చేసినావు? మీరు కాకని ఖాళీ దమ్ దమ్ డాన్స్ చేసినావు. చూపిస్తారు. నాలి డాన్స్ కాదు అన్న వాళ్ళని దమ్ దమ్ చేసినావు కాకని దమ్ దమ్ దండం వేసినావు కూర పడేస్తున్నావు అట్లా చేస్తున్నావు అట్లా వేస్తున్నావు బాటిల్ వల్ల కొడుతున్నావు. పెట్టుకోదురా పోయి అది అని ఉరుతా ఉన్నాడు. మేము అందుకనే ఫోన్ కూడా ఊళ్ళో ఏమన్నా తెలుసా నెక్స్ట్ టైం సిట్టింగ్ ఉంటే మనం విలువ అంటుండే. వాళ్ళ ఎట్లా ఉంటుంది చూసావా? ఉరుతా ఉన్నాడు చెప్తుంటే. ఇంకా అది కాదు, మనం లేకపోతే రాత్రి ఎట్లా అవుతుంది? కొంచెం నూనె పోస్తున్నావు ఏమిరా? నూనె కాదు ఉన్నది చెప్తున్నా. చెప్తున్నా అరే నువ్వు ఇవన్నీ నూనె కాదు. రాత్రి రాత్రి ఇగో. నేను లేకపోయినా నాకు వచ్చిందని చెప్తున్నా. అరే ఈను మా ఫస్ట్ ఇంట్లో ఇద్దరు ఓరి ఎప్పుడా? ఇద్దరు ఓరి ఏం మనలే అంటే మాకు ఫోన్ చేయి. ఏమన్నాడు అనుకో చేయి. మేము తర్వాత మాట్లాడుకుంటాం. మేము తర్వాత మాట్లాడుకుంటాం ఏమన్నా ఉంటే. ఇంటికాడికి పోయిరా పో నీకు తెలుస్తుంది ఏందని. ఓ కలిసిరా కలిసిరా ఒకసారి. పోయి. నువ్వు లేపుతలేడు చేసానికి. మేమైతే రామరా నువ్వు ఏమైనా వేసుకో. నువ్వు పోతావు నాన్న? నేను ఏడికి నువ్వు పోతావా? రండ్రా పోయి నాతోని. మేమైతే ఏం చేయాలి రాము. వచ్చి నువ్వు మేమైతే ఎక్కడ తాగినావు, రాము. ఏం చేసినావు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలా? ప్రతీక్ ప్రతీక్ అన్నట్లు వేసింది రాత్రి. జాతరకి వచ్చేటప్పుడు చూసా మొత్తం మాగా చేస్తున్నావు ఎందుకు అట్లా అరుస్తున్నావు అన్న వెళ్ళి వితౌట్ షుగర్ శంక నాకు తెలుసు తెలుసు. వాళ్ళని కూడా దమ్దం వేసావు తెలుసా? అరే ఎట్లా వేసిండ్రా? ఎంత ఫుల్ తాగలే ఫుల్ తాగి లొల్లు లొల్లు వేస్తాడు. అరే గుర్తుకు లేదు రాకేష్. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి నేనే అనుకోలేదు. 2 సార్లు ఫోన్ చేస్తా లేవటలే ఎంత గొప్ప మీద ఉన్నాడో. ఇంత ఉన్నాడు వీడు చూసి అంతే సరే పోయినా ఆయన నీకు తెలుస్తుంది అడిగిపోతే నీకు తెలుస్తుంది. ఎల్లురా ఎల్లు నీకుంటది నీకు చెక్కేస్తారు నువ్వు వెళ్ళు. కావాలి చెక్కేస్తారు పోసాను వస్తాం మేము వస్తాం. లగ్గమాయ లగ్గమాయ ఉంటది పో నీకు చెక్కేస్తారు రే, నీకు ఇస్తావు వచ్చిందండి వయ్యా. అయితే మాకైతే ఫోన్ చేయాలి ముందే చెప్తున్నాం. నాకు కూడా గుర్తులేదురా భయ్ నిజంగానే. మన పరిస్థితి ఏందిరా గిట్ల అయింది? నాకేం తెలుసురా నాయన వాళ్ళేమో చెప్తారు కాక ఫోన్ లేవడతలేడు. బయటకెళ్ళి వెళ్దాం నాయన లోపల పోతే బెల్ట్ తీసుకొని చంపుతాడు. ఎందుకు వచ్చిన బాధ
బుల్లెట్ అయితే ఉంది కదా అగో ఉన్నాడు బుల్లెట్ అయితే ఏం కర్మరా బే ఏమన్నానో ఏమో ఏమో అర్థమైతలే కాకా మళ్ళీ వచ్చినావరా నిన్న దాగి మొత్తం టంగ్ చేసి ఇద్దరికి ఇంకోసారి